ఈరోజు సంజనాకి, తనూజాకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిందనమాట. చాలా అంటే చాలా పెద్ద గొడవైంది. ఇద్దరు చాలా అరుచుకున్నారు. సో, హీటెడ్ ఆర్గ్యుమెంట్. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ కావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ ఈరోజు ఏం జరిగిందంటే కళ్యాణ్‌కి మన సంజనాకి జరిగే ఆర్గ్యుమెంట్‌లో మధ్యలో తనూజ నేమొచ్చిందనమాట. ఇప్పుడు అది ఎందుకు నా పేరు ఎందుకు తీశారని చెప్పి తనుజ వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళిద్దరు గొడవ అయిందనమాట. సో నువ్వు నానా నానా అనే బాండింగ్తో ఒకళ్ళు పంపించేసావు, నువ్వు ఇప్పుడు ఇంకొకరిని పంపించాలని చూస్తున్నావు అని చెప్పి. సో అట్లా కాకుండా అండ్ నేను నిఖిల్తో వెళ్తున్నానని కొంచెం నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసావు అని చెప్పి తనూజ చాలా బాధపడింది అనమాట. సో నాకు ఒకటి తెలియట్లేదు, ఇప్పుడు నానా నానా అనే బాండింగ్ రాంగ్గా, ఎందుకంటే నాకైతే జెన్యున్గానే అనిపిస్తుంది. తనూజ భరణి గారి మీద పెట్టుకున్న అఫెక్షన్ కానీ, ఆవిడ నానా నానా అని పిలిచే పిలుపులో కానీ అసలు గేమ్ ప్లాన్ ఏమీ లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఒకేలా తనూజ భరణి గారిని నానా నానా అని పిలవడం తప్పైతే, మరి ఇమాన్యుల్తో మీరు మమ్మీ అని ఎందుకు పిలిపించుకుంటున్నారు సంజన గారు? అలాగే మీరు ఇమాన్యుల్ని కొడుకు అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నానా కూతురు బాండింగ్ తప్పు, అది కొంచెం ఫుటేజ్ కోసమే అనుకుంటే, కంటెంట్ కోసమే అనుకుంటే, మరి మీ మమ్మీ అండ్ సన్ బాండింగ్ దేనికోసము? ఇప్పుడు అవతల వాళ్ళని ఒకటి మాట అనాలి అంటే సో మన సైడ్ కూడా తప్పు ఉందో లేదో చూసుకోవాలి కదా. తనూజ సేమ్ అదే అందనమాట, అడిగింది. సో డాడీ అనేది తప్పు, నాన్న అనేది తప్పు అయితే మమ్మీ కూడా తప్పే కదా, కరెక్టే అడిగింది. నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తనూజ ఆట చాలా బాగుంది. సో తనని అందరూ డౌన్ ఫాల్ చేయడం కోసమే భరణి గారు వెళ్ళిపోవడానికి కేవలం రీజన్ తనూజ అని చెప్పారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు, దివ్య హౌస్లోకి రాకముందు వరకు తనూజాది భరణి గారి బాండింగ్ బాగుంది, హెల్దీగా ఉంది. ఆ బాండింగ్ వల్లే వాళ్ళిద్దరూ టాప్ టూ కాకపోయినా టాప్ పొజిషన్లో ఉన్నారు. సో అలాంటిది మన దివ్య వచ్చిన తర్వాత భరణి గారి ఆట తగ్గిపోయింది. సో నాకు పర్సనల్గా అనిపిస్తుందంటే దివ్య వచ్చిన తర్వాత దివ్య వల్ల మాత్రమే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు తప్ప తనూజ వల్ల కాదు. తనూజ జెన్యున్. సో ఆయన ఎలిమినేట్ అయిపోతాడు అన్నప్పుడు కూడా ఏడ్చిందనమాట తనూజ. సో తన ఏడుపు రియల్ అనిపించింది నాకు. తను ఏడుస్తాను చూసి దివ్య కూడా ఏడ్చిందనమాట. సో నేను లైవ్లో చూడలేదు, బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అది దొంగ ఏడుపు అనిపించింది నాకు. దివ్య ఏడుపు దొంగ ఏడుపులాగా అనిపించింది. సో జెన్యున్గా ఉన్న తనూజాని అందరూ కార్నర్ చేసి ఏదో రకంగా తనని బ్లేమ్ చేసి తనని కొంచెం డిగ్రేడ్ చేసి తను ఎమోషనల్గా బాధపడి వీక్ అయిపోయిద్ది అన్న కాన్సెప్ట్తో అందరూ తనూజ మీదకి వస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? సో తనూజ జెన్యునా కాదా అనేది కింద కామెంట్ పెట్టండి. అండ్ మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కామెంట్స్లో పెట్టండి. అండ్ రోజుకి నా రివ్యూ బెటర్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.